హాయ్ గాయస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. పాల్ వాల్ 30 ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా ఉంది కదా. మీరు అన్లెస్ లాక్డౌన్ కిడ్స్ అయితే తప్ప ఐపీఎల్ మొదటి నుంచి ఫాలో అవుతుంటే మీకు పాల్ వాల్ 30 పేరు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే వన్ పర్టికులర్ సీజన్ 2011లో అతను పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో సడన్గా ఒక స్టార్ లాగా ఎమర్జ్ అయ్యాడు. కానీ అది ఒక్కటి సీజనే అతను బాగా ఆడింది. తర్వాత ఇంకో 2 సీజన్లు ఆడాడు, కానీ ఏ మాత్రం ఆ మొదటి సీజన్ పర్ఫార్మెన్స్ రాలేదు. తర్వాత అతను ఏమైపోయాడు మనకు అర్థం కాలేదు. మనకి ప్రత్యేకంగా పాల్ వాల్ 30 అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకో ఇంట్రెస్ట్ ఎక్కువ జనరేట్ అయిందంటే ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నంద్యాలకు చెందినవాడు. అతని ఫ్యామిలీ ఒరిజినలీ ఫ్రమ్ నంద్యాల. అతని పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి ముంబై వెళ్ళి సెటిల్ అయ్యారు. అతను ముంబైలోనే పుట్టాడు, ముంబైలోనే పెరిగాడు. సొంత రాష్ట్రంతో అతను పెద్ద సంబంధాలు లేవు, కానీ అరే మనవాడే, మన తెలుగువాడే పాల్ వాల్ 30 అని చెప్పి మనం అనుకున్న పరిస్థితి. ఆ టైం 2011లో పాల్ వాల్ 30 సడన్గా ఎందుకంటే ఈ కేమ్ ఎస్ ఎ సెన్సేషన్. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా అతని రికార్డు కనుక మనం చూస్తే అతను పెద్దగా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ కానీ డొమెస్టిక్ కానీ ఆడలేదు. ఒక 2, 3, 5 ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. లిస్ట్ ఏ మ్యాచెస్ కొన్ని ఆడాడు, కొన్ని T20 డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాడు. చాలా తక్కువ అతని డొమెస్టిక్ కెరియర్. సో ఆ ఒక్క సీజన్ మినహాయిస్తే పాల్ వాల్ 30కి చెప్పుకోవడానికి ఏమి లేదు. చాలా క్యూరియస్ కేసు, గమ్మత్తైన కెరియర్ అతనిది. తాజాగా అతను మళ్ళీ ఎందుకు మనకు గుర్తుకొచ్చాడంటే ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వార్త వచ్చింది. యుఎస్లో మేజర్ లీగ్ క్రికెట్ అని జరుగుతుంది, MLC అని. దాంట్లో సియాటల్ థండర్బోల్ట్స్ అని ఒక సైడ్ ఉంది, దానికి అతను కోచ్గా అపాయింట్ అయ్యాడు. సో దాంట్లో పాల్ వాల్ 30 గుర్తుకొచ్చాడు. ఎప్పటి నుంచో అతని మీద వీడియో చేద్దామని నాకు కోరిక ఉంది. ఇప్పుడు మనకు బోల్డ్ టైం దొరికింది కదా. ఇప్పుడు క్రికెట్ ఆల్మోస్ట్ ఒక 40-45 డేస్ దెర్ ఇస్ నో క్రికెట్ ఫర్ ఇండియన్ టీమ్. సో ఇలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చేసుకునే ఒక మంచి అవకాశం. నేను గ్రెగ్ చాపల్, గంగూలీ వీడియో చేస్తే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వ్యూస్ పరంగా కాదు, మన కామెంట్స్ పరంగా చాలామంది దే లైక్డ్ ఇట్. సో అలాంటి ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ దోస్ 2 వీడియోస్ వెరీ వెల్. సో ఇలాంటి వీడియోస్ చేసుకునే అవకాశం మనకు ఉంది, చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ నేను చెప్పాను కదా, నా బుక్ ఒకటి వచ్చే ప్రయత్నంలో ఉన్నాను, దాంట్లో కూడా బిజీ ఉన్నాను. కానీ బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ సమ్ టైమ్ టు మేక్ సచ్ వీడియోస్. సో ఇవాళ మనం పాల్ వాల్ 30 గురించి మాట్లాడతాం. పాల్ వాల్ 30 కెరియర్ అలా అయిపోవడానికి, అలా సడన్గా ముగిసిపోవడానికి, అతను ఒక తలుపుకొని మెరిసి మళ్ళీ మాయమైపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. 2 ఇంజరీస్ అతన్ని ఇబ్బంది పెట్టి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ అతను 2002లో హీ ప్లేడ్ అండర్-19 వరల్డ్ కప్. సో అతను ఏదో సడన్గా ఐపీఎల్తోనే ప్రామినెన్స్లోకి వచ్చినట్టు కాదు. అతను టాలెంట్ ఉంది. అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు 2002లో. యాక్చువల్లీ అతను ముంబైకి చెందినవాడు కాబట్టి వెంగ్ సర్కార్ అకాడమీలో అతను కోచింగ్ తీసుకున్నాడు. వెంగ్ సర్కార్ అతనికి చాముండేశ్వర్ నాథ్కి రికమెండ్ చేశాడు. చాముండేశ్వర్ నాథ్ మనకు తెలుసు కదా, వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ క్రికెట్ సర్కిల్స్. సో చాముండేశ్వర్ నాథ్ మీ తెలుగువాడే ఇతన్ని మీ టీంలో ఆడించుకోండి ఆంధ్ర టీంకి అని చెప్పి వెంగ్ సర్కార్ అతను రికమెండ్ చేశాడు. చేస్తే చాముండి హ్యాస్ రికమెండెడ్ హిమ్. అప్పట్లో ఐ థింక్ హీ వాజ్ సెలెక్టర్ ఫర్ ది అండర్-19 టీమ్. మిగతా సెలెక్టర్స్తో కొట్లాడి అతను అండర్-19 టీంలో పెట్టించాడు. అతను ముంబై కూడా ఆడట్లేదు, ముంబై వెస్ట్ జోన్ కూడా ఆడట్లేదు, ముంబైకి కూడా అతనికి ప్లేస్లో అతను ఎలా పెడతాం టీంలో అని చెప్పి ఒక సెలెక్టర్ కూడా అబ్జెక్షన్ చేసినట్టుగా ఉన్నాడు అప్పట్లో. బట్ చాముండి మేడ్ ఇట్ షూర్ దట్ హీ వాజ్ ఇన్ ది స్క్వాడ్ ఫర్ దిస్ అండర్-19 వరల్డ్ కప్ ఇన్ 2002. అప్పుడు ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ వీళ్ళతో పాటు కలిసి అతను అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. అయితే అక్కడ అన్ఫార్చునేట్ ఇంజరీ అయింది. అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, దానికి వైజర్ కూడా ఉంది. ఆ వైజర్లోంచి బాల్ ఎలా వెళ్ళింది బంగ్లాదేశ్తో ఆడుతున్న మ్యాచ్లో వెళ్ళి అతని కంటికి తగిలింది, రెటీనా దెబ్బతింది. సో ఆ తర్వాత చాలా ఆపరేషన్స్ చేశారు. అయినా డబుల్ విజన్ ఉండేది. డబుల్ విజన్ అంటే ఒకే ఆబ్జెక్ట్ 2గా కనిపించేది, లైక్ వాట్ పటోడీ యూస్ టు గెట్, మన్సూర్ అలీ ఖాన్ పటోడీ. సో అలాంటి ఒక ఇబ్బంది పడ్డాడు అతను. చాలా కాలం ఇంజరీతో ఇబ్బంది పడి అతని కెరీర్ అక్కడే కొంచెం దెబ్బ కొట్టింది. బట్ సమ్హౌ ఈ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. తర్వాత డొమెస్టిక్లో కూడా అతను పెద్దగా పర్ఫామ్ చేసింది ఏం లేదు. 2009లో అతనికి ఆ టాలెంట్ ఉంది, బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, బౌల్స్ మీడియం పేస్ ఆల్సో. సో 2009లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్ బాగుంటుంది. వాళ్ళు దే పిక్ టీమ్ అప్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తీసుకున్నారు, 2 మ్యాచ్లు ఆడించారు, పెద్దగా షైన్ కాలేదు.
తర్వాత అతను ముస్టాక్ అలీ టోర్నమెంట్ ఆడాడు. ముస్టాక్ అలీ టోర్నమెంట్ ఫర్ ముంబై ఆడాడు, దాంట్లో షైన్ అయ్యాడు. షైన్ అయితే 2011లో ఈ వాజ్ పిక్డ్ అప్ బై పంజాబ్, కింగ్స్ 11 పంజాబ్. అప్పట్లో కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు అతను తీసుకున్నారు. గిల్క్రిస్ట్ వాజ్ ది క్యాప్టెన్ దట్ టైం. సో కింగ్స్ 11 పంజాబ్లోకి అతను వెళ్ళాడు. ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ మామూలుగా ఆడాడు, కానీ అతనికి ప్రమోషన్ ఇచ్చారు, ఓపెనింగ్ ఇచ్చారు, బాగానే ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 3 ఆడాడు. ఓపెనర్గా హీ ఓపెన్డ్ విత్ గిల్క్రిస్ట్ అగేన్స్ట్ సిఎస్కే అండర్ మహేంద్ర సింగ్ ధోని. ఆ మ్యాచ్ జరిగింది మొహాలీలో అయినా కూడా మహేంద్ర సింగ్ ధోనికి అక్కడ ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే తాజాగా అప్పుడే ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. సో క్రౌడ్ వాజ్ సపోర్టింగ్ మహేంద్ర సింగ్ ధోని. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 చేశారు. సో 189 వాజ్ ది టార్గెట్, చాలా పెద్ద టార్గెట్ ఫర్ పంజాబ్ కింగ్స్. 189 కొట్టాలి గెలవడానికి. 130 ఓపెన్డ్ విత్ గిల్క్రిస్ట్. అక్కడ అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 బాల్స్లో సెంచరీ కొట్టాడు, 52 బాల్స్లో సెంచరీ కొట్టాడు. 120 నాట్అవుట్ చేసి టీంని గెలిపించాడు. గిల్క్రిస్ట్ అవుట్ అయ్యాడు, షాన్ మార్ష్ రన్అట్ అయ్యాడు. తర్వాత దినేష్ కార్తిక్ కలిసి మ్యాచ్ గెలిపించి పెట్టాడు. 52 బాల్స్తో సెంచరీ చేశాడు, ఫేసింగ్ బౌలర్స్ లైక్ అశ్విన్ ఫ్రమ్ సిఎస్కే అట్ ద టైమ్. సో ఒక బ్రహ్మాండమైన సెంచరీతో అనౌన్స్డ్ హిస్ అరైవల్ అట్ ది ఐపీఎల్సీ. సో సడన్గా ఏంటి ఆ సెంచరీ చేయడం ఏంటి? ఆ సీజన్లో అదే ఫస్ట్ సెంచరీ, అందులో సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీమ్ మీద సెంచరీ చేయడం ఏంటి? సో పాల్ వాల్థర్టీ, హూ ఈస్ పాల్ వాల్థర్టీ అని సడన్గా ఎవ్రీబడి స్టార్టెడ్ టేకింగ్ నోటీస్ ఆఫ్ హిమ్. సో అలా అతనికి ఒక ప్రామినెంట్ రికగ్నిషన్ వచ్చింది. తర్వాత డక్కన్ చార్జెస్తో మ్యాచ్ ఆడితే దాంట్లో మరొక క్విక్ ఫైర్ 75 కొట్టాడు, 4 వికెట్లు కూడా తీశాడు. చెప్పాను మీడియం పేసెస్. సో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ తర్వాత మ్యాచ్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ సమ్ 46 అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్, దాని ప్రీవియస్ ఫ్రాంచైజీ. 46 క్విక్ ఫైర్ నాకు కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్లో ఒక 30-35 చేశాడు. బట్ ఆ గిల్క్రిస్ట్తో కలిసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఇద్దరు అటాకింగ్ 3 ఓవర్లో 50 కొట్టేశారు వాళ్ళిద్దరు పవర్ ప్లే. సో ఫస్ట్ 4-5 మ్యాచెస్లో అద్భుతంగా ఆడాడు. సీజన్ మొత్తం బాగా ఆడాడు. సీజన్ మొత్తం ఆ సీజన్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ 505 రన్స్, 463 రన్స్, 35 యావరేజ్, ఒక సెంచరీ, 2 50లు, 137 అతని స్ట్రైక్ రేట్. సో అద్భుతంగా ఆడి పర్ఫామ్ చేశాడు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి అతనికి రిస్ట్ ఇంజరీ అది. ఆ ఇంజరీ అది జాన్ గ్లాస్టర్ అని అప్పుడు ఇండియా ఫిజియో ఉన్నాడు, అతను కూడా కన్సల్ట్ చేశాడు. దానికి సర్జరీ అవసరం అని చెప్పాడు. అతను మామూలుగా రిస్టీగా ఆడే ప్లేయర్. సో ఆ రిస్ట్ ఇంజరీ అయ్యేసరికి అతనికి చాలా ఇబ్బందికరమైంది. బట్ ఆ ఇంజరీతోనే సర్జరీ వాయిదా వేసుకుని కార్టిజాన్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకొని నెక్స్ట్ సీజన్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ టోటల్గా ఫ్లాప్ అయ్యాడు. 2012లో 11లో అంత బాగా ఆడినట్టు 6 మ్యాచ్లు ఆడితే 30 రన్స్ చేశాడు 6 ఇన్నింగ్స్లో, 5 సార్లు సింగిల్ డిజిట్గా అవుతాడు. సో ఫస్ట్ సీజన్ అంత అద్భుతంగా ఆడాడు, సెకండ్ సీజన్లో అంత దాని గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయింది. సో హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద సైడ్. ఆ తర్వాత సీజన్ 2013లో ఒకటే మ్యాచ్ అవకాశం ఇచ్చారు, దాంట్లో కూడా 6 రన్స్తో చేశాడు. సో అక్కడితో అతని కెరీర్ ఎండ్ అయిపోయింది. ప్రాబబ్లీ వేరే ఫ్రాంచైజ్ ఎవరైనా అయితే కింగ్స్ 11 పంజాబ్ కాకుండా అతన్ని ఉన్న టాలెంట్, అతనికి ఉన్న పొటెన్షియల్, ఎందుకంటే అతను ఒక సీజన్ బాగా ఆడిన ప్లేయర్ని అంత తేలిగ్గా అలా వదిలేస్తారు. సిఎస్కే, కేకేఆర్ లాంటి టీమ్స్, ఇంజరీ ఉన్న కేకేఆర్ చాలామంది ప్లేయర్స్ లైక్ కమలేష్ నగర్, కోటి, శివ మావిన్ 2 సీజన్ల పాటు ఊరికే టీంలో ఉంచుకున్నారు. అలా సిఎస్కే కూడా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఇంజరీస్ అయినా కూడా వాళ్ళని టీంలో అట్టే పెట్టుకోవడం చేస్తారు. అలాగా పంజాబ్ కింగ్స్ చేయలేదు. బహుశా అతని కెరీర్ని వేరే ఫ్రాంచైజ్ ఎవరన్నా బాగా మేనేజ్ చేసినవాళ్ళు, కానీ పంజాబ్ కింగ్స్ అలా చేయకపోయేసరికి అక్కడితో అతని కెరీర్ ముగిసిపోయింది. అదే ముగిసిపోవడం కాకుండా డొమెస్టిక్లో కూడా ఎయిర్ ఇండియాలో జాయిన్ అయ్యేదో చిన్న ఉద్యోగంలో అతను కంటిన్యూ అయ్యాడు. తర్వాత ముంబైలోనే ఉంటూ ఒక కోచింగ్ అకాడమీ కూడా పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో కొంత కామెంటరీ కూడా చేసినట్టున్నాడు, మన వరల్డ్ కప్ కానీ అంత సోనీలో కానీ కొంత కామెంటరీ కూడా చేశాడు అతను. సో ఇప్పుడు అతనికి అవకాశం వచ్చింది. సో అలా అతనికి ఆ 2 ఇంజరీస్, ఫస్ట్లో అతనికి కంటికైన గాయం, తర్వాత రిస్ట్కైన ఇంజరీ, వాటెవర్, ఒక్క సీజన్లో మాత్రం అద్దరగొట్టేసాడు పాల్ వాల్థర్టీ. 1 సీజన్ వండర్గా అతను గుర్తుండిపోతాడు. ఏంటి వాల్థర్టీ ఇంత బాగా ఆడాడు, మళ్ళీ తర్వాత కనబడలేదు. ఇలాంటిది చాలా చూస్తున్నాం క్రికెట్లో. ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్లో వాళ్ళ
ప్రభావం అలా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతారు. సో లైఫ్లో ఇలాంటివన్నీ ఉంటాయి. మనం కూడా ఇది లెసన్ ఏంటంటే కొన్నిసార్లు మనకి అన్నీ బాగా కలిసి వస్తే కలిసి రానప్పుడు కూడా మనం అది లైఫ్లో ఒక భాగంగా భావించాలి అంతే. ఇలా ఇట్ హ్యాపెన్స్. ఒకసారి బ్రహ్మాండంగా టాప్లో ఉంటాం, మనకి తిరుగులేదు, అప్పుడు విర్రవీగితే మళ్ళీ కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు రిమైన్ గ్రౌండెడ్. మన పాదాలు ఎప్పుడు నేలపైన ఉండాలి. ఇలాంటి హెచ్చు తగ్గులు అలా అన్నీ ఉంటూనే ఉంటాయి. అందుకే శ్రీశ్రీ అంటాడు, మనకి అక్కడ రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. సో సోషల్ మీడియా కూడా అలాగే ఉంటుంది. మీరు మంచి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అందరూ ఆహా ఊహో అంటారు. ఒక్కసారి మీరు మీ గ్రాఫ్ పడిపోతే, మీ ఫామ్ కోల్పోతే మమ్మల్ని భయంకరంగా ట్రోల్ చేస్తారు. సో ఇలాంటి అన్ని లైఫ్లో అంటే మన స్థాయిల్లో, మనమే సెలబ్రిటీస్ కాదు, మనకు కూడా ఉంటాయి హెచ్చు తగ్గులు అన్నీ ఉంటాయి. అవన్నీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైట్ లైక్ వాట్ పాల్ థర్టీ హస్ డన్. అండ్ హీస్ హ్యావింగ్ ఏ సెకండ్ మిడ్ నౌ యాజ్ ఎ కోచ్గానే అతను మళ్ళీ ఒక టాప్కి వెళ్ళాడని చెప్పి మన తెలుగువాడిగా అతనికి మనందరం కూడా అభినందనలు, గుడ్ విషెస్ అండి.